పిఠాపురంలో వంగ గీత రాత మారుతోందా? వంగ గీత ఓటమికి వైసీపీ నేతలే కారణమవుతున్నారా? ఎమ్మెల్యే దొరబాబుపై ఉన్న వ్యతిరేకత గీతకు మైనస్గా మారిందా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్ స్టోరీ. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగ గీతకు మంచి ఆదరణ జనంలో ఉంది. ఆమె 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ఎంపీగా కాకినాడ నుంచి ఉన్నారు. పిలిస్తే పలుకుతారు అని ఆమెకు పేరు. ఆమె న్యాయవాద వృత్తిలో కూడా కొన్నాళ్లు ఉన్నారు. ఆమె ఎటువంటి సాయమైనా చేస్తారని అంటారు. ఇవన్నీ ఆమెకు ప్లస్ పాయింట్లయితే పిఠాపురంలో వైసీపీ వ్యూహాలు ఆమెకు చాలా వరకు ఉపకరించాయి. లోకల్ క్యాండిడేట్ అన్న ట్యాగ్ కూడా ఆమెకుంది. అయితే వీటితో పాటుగా ఆమె గత 5 ఏళ్ల వైసీపీ ఎమ్మెల్యే పట్ల ఉన్న వ్యతిరేకతను సైతం మోయాల్సి వచ్చిందని అంటున్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత జనంలో ఉంది. సర్వే నివేదికల్లో ఆయన పట్ల ఆ విధమైన అభిప్రాయాలు రావడంతోనే జగన్ ఆయన్ను తప్పించారని అంటారు. దొరబాబుకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని చెప్పి గీతకు మద్దతుగా ప్రచారం చేసేలా పార్టీ పెద్దలు చూశారు. అయితే ఆయన ప్రచారమే ఇప్పుడు వంగ గీత తలరాతను మార్చిందని కూడా అంటున్నారు. ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత గీతకు కూడా యాంటీ అయిందని అంటున్నారు. పెండెం దొరబాబును జనాలు కోరుకోవడం లేదు. అయితే ఆయన మరోసారి వైసీపీ నుంచి చురుగ్గా ప్రచారంలో కనిపించడంతో ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత కాస్త గీతకు కూడా ఇబ్బందికరంగా మారింది అన్నది ప్రచారంలో ఉన్న ఒక విశ్లేషణ. దాంతోపాటుగా పవన్ కొత్త కావడం, ఆయనకు ఒకసారి ఎమ్మెల్యే ఛాన్స్ ఇచ్చి చూడాలని జనాలు గట్టిగా నిర్ణయించుకున్నారని అంటున్నారు. పవన్ సైతం తొలి సభలోనే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విన్నపం చేసుకున్నారు. దాంతో పవన్ విన్నపాన్ని ఆ సభలోనే ప్రజలు మనస్ఫూర్తిగా మన్నించారని అంటున్నారు. దాంతో పవన్కి సొంత సామాజిక వర్గంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా భారీ ఎత్తున మద్దతుగా నిలిచాయనేది మరో విశ్లేషణ. ఈసారి పవన్కు ఓటేస్తే తమకు మేలు చేస్తారని అత్యధిక శాతం ప్రజలు భావించారని, అందులో బీసీలు, ఎస్సీలు, ఇతర వర్గాలు కూడా ఉన్నారని అంటున్నారు. దాదాపుగా పిఠాపురంలో పోలింగ్ అంతా ఏకపక్షంగా సాగింది. అయితే పవన్ మెజారిటీ ఎంత అన్నది కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. అయితే అంతా చెబుతున్నట్లుగా 1,00,000 మెజారిటీ రాకపోవచ్చు, కానీ పవన్ మెజారిటీ 40,000 నుంచి మొదలై 50,000పై దాటి ఉంటుందని ఒక అంచనా. అది కూడా పిఠాపురం చరిత్రలో ఒక రికార్డ్గానే చూస్తున్నారు. వర్మకు 47,000 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇప్పుడు దాన్ని పవన్ తిరగరాస్తారని అంటున్నారు. మరీ వేవ్ ఎక్కువగా ఉంటే పవన్ మెజారిటీ 60,000కు పై దాటినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్లుగా వంగ గీత విషయంలో అనేక ఫ్యాక్టర్లు వ్యతిరేకంగా పనిచేశాయన్నది ఒక విశ్లేషణగా ఉంది. Please share, like and subscribe South First Telugu channel.